మరి మనం ప్రాముఖ్యమైన సమయంలోనికి వెళ్ళి అందరూ ఎవరు కూడా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నట్లయితే మన కొరకు మరి తేబడిన ఆత్మీయ ఆహారము మరి మనం సమృద్ధిగా భుజించాలి కదా. మరి దేవుడు మన కొరకు మరి ఏ వాక్యం అయితే పంపించాడో అది మనము వినాలంటే ముందు శ్రద్ధ కలిగి ఉండాలి. కాబట్టి ఎవ్వరు కూడా మాట్లాడకుండా మరి అందరూ మౌనంగా ఉండి వాక్యాన్ని వినాలని కోరుకుంటున్నాను. మరి అమ్మగారిని వాక్యం కొరకు ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లతోటి ఆహ్వానించు. దేవుని నామానికి స్తోత్రం. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నా. ఈ అవకాశం మరి కల్పించి నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ అందరికీ తెలుసు, మా పాస్టర్ గారు డానియల్ కాటిపల్లి గారు మరి నారాయణగూడ బాప్టిస్ట్ చర్చ్లో పాస్టర్గా పనిచేస్తున్నారు. మా పాస్టర్ గారు చాలాసార్లు వచ్చారు. మీ సంఘం కొరకు ఎక్కువ చెప్తూ ఉంటారు ఇంటికి వచ్చి. నేను ఎన్నిసార్లు 2 times వద్దామని ట్రై చేశాను, కానీ ఆయా కారణాలు బట్టి రాలేకపోయాను. చాలా మంచిగా చెప్పేవారు, చాలా పెద్ద సంఘం బాగుంది అని. ఇప్పుడు ప్రత్యక్షంగా మీ అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. అందులో స్త్రీలు చాలా కలర్ఫుల్గా ఉన్నారు ఈరోజు. చాలా బాగున్నారు. క్రిస్మస్ అంతా మీ దగ్గరే ఉన్నట్టు అనిపిస్తుంది. ముందే వచ్చేసింది క్రిస్మస్. చాలా సంతోషం. మరి చాలా డల్గా ఉంటాం, కానీ మీరందరూ చాలా సంతోషంగా ఉన్నారు. సంఘానికి, కుటుంబానికి స్త్రీలే బలమైన పునాదులు కదండి. ఏ సంఘంలో అయితే స్త్రీలు బలంగా ఉంటారో ఆ సంఘాన్ని చెప్పేయవచ్చు ఎలా ఉంటుందో అని. ఏ కుటుంబంలో అయితే స్త్రీలు శ్రద్ధ కలిగి బాధ్యత కలిగి ఉంటారో ఆ కుటుంబం ఎలా ఉంటుందో మనం అంచనా వేయవచ్చు కదండి. పెద్దలు అనేవారు, ఇల్లు చూడు ఇంటిని చూడు, ఇల్లాలను చూడు ఇంటిని చూడు మొత్తానికి కదా. ఇటైనా అటైనా మొత్తానికి స్త్రీని చూడమనేవారు, పురుషుని చూడమన్నారు అని కాదు కదండి. మరి దయచేసి మీరేమో అనుకోవద్దు, మేము స్త్రీల బ్యాచ్. ఈరోజు స్త్రీలది నిజంగా క్రిస్మస్ అప్పుడు అందరూ ఇలా ఉమెన్స్ రిట్రీట్ పెట్టుకుంటే బాగుండు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తూ ఉంటే. పాస్టర్ గారులే బిజీ అయిపోతున్నారు క్రిస్మస్ టైంలో, పాస్టర్ అమ్మలు ఖాళీగా ఉంటున్నాం. నిజంగా నేను వచ్చినప్పుడు మా పాస్టర్ గారిని అడిగాను, ఏంటి కార్యక్రమం ఏంటి అని. రోజు మాకు ఏదో ప్రోగ్రాం ఉంటుంది. రోజు మరి డేవిడ్ పాస్టర్ గారు ఏ సంఘానికి వెళ్ళాలో డ్యూటీస్ వేస్తూ ఉంటారు. రోజు మేము వెళ్తున్నాం. మరి నిన్న అన్నారు పాస్టర్ గారు అక్కడ ఉమెన్స్ క్రిస్మస్ అనగానే చాలా సంతోషం అనిపించింది. నిజమే కదా, శ్రీ మరియ మన బ్యాచ్ కదా. ఆ మరియ అంత మంచి యేసయ్యని లోకానికి తీసుకొచ్చినందుకు ఫస్ట్ ప్రాధాన్యత మనకే రావాలి. అందుకని మీరు లేడీస్ అనగానే డేవిడ్ పాస్టర్ గారు వెళ్తారా అనగానే మా పాస్టర్ గారు నన్ను అడగకున్నా కూడా ఓకే చెప్పేశారు. ఇంటికి వచ్చాకంటే మీ సంఘం మీద మా పాస్టర్ గారికి అంత శ్రద్ధ, ఇష్టము, ప్రేమ కాబట్టి నన్ను అడగకున్నా చెప్పేసి ఇంటికి వచ్చి, మరి నన్ను మాట అడగరా, నేను ఇంకెక్కడే నొప్పుకుంటే పర్వాలేదులే, ముందు ఇక్కడికే ప్రయారిటీ ఇవ్వు అన్నారు. దేవుని నామానికి స్తోత్రము. నిజంగా నా మనసు చాలా సంతోషంగా ఉంది. మా పాస్టర్ గారు చెప్పేదానికన్నా ఇంకా 2 అంతలు మీరు సంతోషంగా ఉన్నారు. సంఘాన్ని చూస్తే కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. కాబట్టి దేవుడు ఇంకా రాబోయే దినాల్లో మీ సంఘాన్ని ఇంకా ఘనంగా మిమ్మలను మీ కుటుంబాలని దీవించాలని నా ప్రార్థన. బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ ఉమెన్స్ కమిటీ తరఫున మరి మా సీనియర్ సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జి శామ్యుయల్ గారి కుటుంబ పక్షముగా, మరి మా పాస్టర్ ఆఫ్లియట్ డేవిడ్ గొల్లపల్లి గారి కుటుంబ పక్షముగా, మరి వచ్చినటువంటి మా కావ్య తెలుసు కదా మీ అందరికీ, నాకన్నా ముందే పరిచయం.
నేను పదాంటి ముందు అంటే లేదమ్మా నువ్వే స్పీకరు, నువ్వే ముందెళ్ళా అన్నా. నాకన్నా ముందు నువ్వే ఈ సంఘానికి పరిచయం కాబట్టి మరి కావ్యాన్ని పిలవగానే వచ్చింది. అందరూ బిజీగా ఉన్నారు, లేకపోతే మా వెహికల్ నిండా వచ్చేవారు స్త్రీలు, కానీ ఎవ్వరు ఖాళీ లేరు, అందరూ ప్యాక్ అయిపోయారు. సర్లే కావ్య ఉంటే నాకు అందరు ఉన్నంతగా ఉంటుందని కావ్యతో వచ్చాను. దేవుని నామాని స్తోత్రం. మా అందరి పక్షంగా మీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించుగాక. ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్దాం. నేను మరి స్త్రీల కమిటీకి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రెసిడెంట్ అమ్మగారు, సెక్రటరీ, ట్రెజరర్, మరి కమిటీ మెంబర్స్ అందరికీ కదా. స్త్రీలకు అధ్యక్షురాలు బాగుంటే సంఘం చాలా బాగుంటుంది. మా పాస్టర్ గారిలో ముందు స్త్రీల అధ్యక్షురాలు బాగా క్యాబుల్ పర్సన్ని చూస్తారు, ఎందుకంటే టీం అంతటినీ నడిపించాలి సంవత్సరం అంతా. కాబట్టి మీ సంఘంలో ప్రెసిడెంట్ అమ్మ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మిమ్మల్ని చూస్తేనే అర్థమవుతుంది. దేవుడు ఇంకా రాబోయే దినాల్లో ఈ కమిటీ ద్వారా గొప్ప కార్యాలు చేసి మిమ్మల్ని బలపరచునుగాక. మరి వాక్యంలోకి వెళ్దాం. మరి నేను ప్రెసిడెంట్ అమ్మగారిని అడిగాను ఎంత టైం అని. మరి పాస్టర్ గారు ½ తీసుకోవచ్చు అంటారా? మరి అందరూ ఆకలితో ఉంటారు కాబట్టి మరి ఎంత తీసుకుంటే ఇంకెక్కువ తిడతారు, రెండోసారి పిలవరు నన్ను. అందుకని షార్ట్ అండ్ స్వీట్గా తొందరలోనే ముగించాలి అని అనుకుంటున్నాను. దేవుని నామాని స్తోత్రం. 2వ అధ్యాయము లూకా సువార్త. మరి ఇది క్రిస్మస్ సీజన్ మనందరికీ తెలుసు. మరి వచ్చినప్పుడు మాకు సిటీలో అయితే చాలా దేదీప్యమానంగా ఉన్నాయి. సంఘాలు అయితేనేమి, మరి ఇల్లులు అయితేనేమి, సమస్తం కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. ఈవెన్ హిందూస్ బయట షాపింగ్స్ కూడా వాళ్ళు క్రిస్మస్ అంటే లైటింగ్ అనుకుంటున్నారండి కదా. మనకన్నా వాళ్ళే బాగా డెకరేట్ చేస్తున్నారు. వచ్చినప్పుడు అంతా చూస్తుంటే బేకరీస్, వైన్ షాపులు కూడా చాలా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మనమైతే లోపలే పెడతాం, వాళ్ళు బయట కూడా పెట్టేశారు. అంత బాగున్నాయి, వస్తుంటే కనిపిస్తుంటాయి. చాలా మా చిన్నప్పుడు అనేవారు పైన స్టారు లోన బారు అని కదా. పైన ఎక్కడ ఉంటుంది? స్టార్ ఉంటుంది, లోపల ఏముంటుందండి? బారు ఉంటుంది. కొన్ని మీటింగ్స్ మేము వెళ్తే మీరు తొందరగా వెళ్ళిపోండి అంటారు మమ్మల్ని, మా పాస్టర్ గారిని. ఏంటివి స్పెషల్ అంటుంటాను. నెక్స్ట్ అది అంటారు, అంటే లోపల అలా ఉన్నాయి మన క్రిస్మస్లు చాలా సంఘాల్లో, చాలా కుటుంబాల్లో. కాబట్టి రాత్రికాలం మందు మరి స్త్రీలమైన మనం ఎలా క్రిస్మస్ చేసుకోవాలి? మరి మన స్త్రీ మనకి రిప్రజెంటేషన్ కదండి. మనకి రిప్రజెంటేషన్గా దేవుడు మరియని ఎన్నుకున్నారు. ఎంత గ్రేట్ కదా నిజంగా. ఇప్పుడు ఏ ప్రధానమంత్రో రాష్ట్రపతితో వచ్చి ఎక్కడి నుంచో ఉన్న మనలను, మారుమూలగా ఉండే మనలను తనతో పాటు డిన్నర్కి తన టేబుల్ దగ్గరికి పిలిస్తే మనం ఎంత సంతోషిస్తామండి. అబ్బా, అడిగిన వాళ్ళకి అడగలేని వాళ్ళకి అందరికీ చెప్తూ ఉంటాం. మా సంఘంలో ఒక ఆవిడ ఉంది, తనకు అవార్డు వచ్చింది. ఫోటో ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లోనే ఉంటుంది. కొత్త వాళ్ళు కనిపించడం భయం, ఆ ఫోటో తీసి చూపిస్తుంది, నేను ఫలానా మా రాష్ట్రపతితో ఫోటో దిగానని కదా. అందరూ ఒక మంచి పేరు పెట్టేశారు ఆవిడకి. అలా ఉంటుంది. అలాంటిది ఈ రాత్రికాలం మందు నేను మరియని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో మరి క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కాబట్టి చాలామంది ఇప్పుడు కూడా సండే స్కూల్ పిల్లలు ఎవరినాడు అయితే క్రిస్మస్ ఏంట్రా స్పెషల్ అంటే కొత్త బట్టలు అంటారు కదండి. వాళ్ళకి తెలిసింది అదే కొత్త బట్టలు. తర్వాత నెక్స్ట్ ఏంటంటే అక్కలు వస్తారు, ఆంటీ అంటారు. అంటే వాళ్ళ అక్క బావ అందరూ వస్తారు. క్రిస్మస్ అంటే పిండి వంటలు, బట్టలు, వాళ్ళకి తెలిసినంత వరకు అంతే. చాలామంది కుటుంబాల్లో మనకు తెలిసినంత వరకు కూడా అంతే ఉంది. మొన్న ఒక సిస్టర్ అంటున్నారు, పాస్టర్ అమ్మ లాస్ట్ ఇయర్ చేసిన చీరలు అప్పు తీరలేదు, అప్పుడే క్రిస్మస్ వచ్చేసిందని. అలా ఉన్నాయి కదండి. తొందరగా గడిచిపోతున్నాయి రోజులు. ఎంత తొందరగా గడిచిపోతున్నాయో అర్థం కావట్లేదు అసలు. ఇట్టే గడిచిపోతున్నాయి. ఆమె చెప్పగానే నిజమే, చీరలు తీసుకున్న అప్పు అప్పుడే తీరవలేదు కానీ మళ్ళీ క్రిస్మస్ వచ్చేసింది, అంటే మళ్ళీ అప్పు చేసి కొనుక్కోవాలనేసి కదా. అలాంటి పరిస్థితి. అంటే మా స్త్రీలు కొంచెం ఫ్రీగా మాట్లాడేసుకుంటాం అన్నమాట. అలా ఉంది క్రిస్మస్. కానీ మనం చూస్తున్నాము మరి ఇలాంటి జన్మదినంలో మనం ఉంటే మరి బిడ్డల జన్మదినం అంటే మనం కుటుంబం చేసుకుంటాం కదండి. మన ఇంట్లో ఒక బిడ్డ పుట్టిందంటే అది కుటుంబానికే పరిమితం ఉంటుంది. కాకపోతే బంధువులు వస్తారు. ఒకసారి ఆలోచిద్దామా, మరి క్రిస్మస్ అంటే ఎవరు వస్తుంది, ఎంతమంది చేసుకుంటున్నారండి?
ప్రపంచం అంతా కూడా క్రిస్మస్ సంబరాలు చేసుకుంటుంది. ఇలా అలా కాదు కదండి. యేసయ్య పుట్టినప్పుడు ఆయనకి సొంతంగా సత్రంలో స్థలం లేదు కదండి. పశువులతోటి ఆయనది కాదు. ఆయన చనిపోయినప్పుడు సిలువలో మరి సమాధి చేయబడిన స్థలం కూడా ఆయనది కాదు. మరి ఆయన పుట్టిన తర్వాత, ఒక కన్య మరియకు పుట్టిన తర్వాత 30 సంవత్సరాలు వడ్రంగా పనిచేసిన తర్వాత ఆయన, మనం ఒక హిస్టరీలో చదివితే 200 మైళ్ళ కన్నా యేసయ్య దాటి ఎక్కడికి వెళ్ళలేదట. అంటే ఆ పరిధిలోనే ఉన్నారు, అంటే మనం ఏరియాలోనే ఉన్నట్టు మాట. కానీ ఈనాడు ఆయన పుట్టిన దిన సంబరాల్ని ఊరు వాడ ప్రపంచము మొత్తం, ప్రపంచమంతా సెలబ్రేట్ చేస్తుందంటే అది నిజంగా దేవుని కృప, ఆయన చిత్తము కదండి. ఆ రోజుల్లో యేసయ్య అంటే ఎవరో తెలియదు, కానీ ఇక్కడ మనం చూస్తున్నాము మరి ఫారిన్లో ఇక్కడ అక్కడ ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. మరి మొన్న ఒక ఈనాడు పేపర్లో వచ్చింది, ఎక్కువ యాక్సిడెంట్స్ ఎప్పుడవుతాయి అంటే డిసెంబర్ మాసంలోనే అవుతున్నాయంట. ఎందుకు? సంతోషం ఎక్కువైపోయిందో తెలియదు, దుఃఖం ఎక్కువైపోయిందో తెలియదు, తాగుడు ఎక్కువైపోయిందో తెలియదు, కానీ యాక్సిడెంట్స్ మన దగ్గర కాదు, అన్ని దేశాల్లో కూడా యాక్సిడెంట్లు ఈ డిసెంబర్ మాసంలోనే ఎక్కువ అవుతున్నాయంట. కాబట్టి మనం ఈ రాత్రికాలం అందరం చూస్తుంటే మరి బిడ్డకి క్రిస్మస్ సంబరాలని మనం చూస్తున్నాం కదా. అసలు క్రిస్మస్ ఏంటి ఒక్కసారి మనం ఆలోచిద్దాం. చాలామంది ఒకసారి ఒక సహోదరి నిజంగా జరిగింది ఏంటంటే, బర్త్డేకి అందరినీ పిలిచిందంట పెద్ద హోటల్లో. మనకు తెలిసే ఉంటుంది, చాలా అవుతూ ఉంటాయి ఈ మధ్య పెళ్ళిళ్ళు కూడా అలాగే ఉంటాయి. అబ్బాయి అమెరికాలో ఉంటాడు, అమ్మాయి ఇండియాలో ఉంటుంది కదండి. వాట్సాప్ మ్యారేజ్లు, ఈ మ్యారేజ్లు ఆ మ్యారేజ్లు అడిపోతున్నాయి. అలాగా ఒక ఆమె కూడా చాలా ఘనంగా బర్త్డే చేసిందంట. పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి అడిగారట, బర్త్డే బేబీ ఏది, వెర్ ఇస్ ద బేబీ? బట్ దేర్ నో బేబీ. బేబీ ఎక్కడుంది? వాళ్ళ మమ్మీ ఇంట్లో ఉంది. బర్త్డే సెలబ్రేషన్ ఎక్కడ అవుతుంది? అమ్మగారి ఇంట్లో అవుతుంది కదండి. ఈ రోజుల్లో మన క్రిస్మస్ కూడా ఇంచుమించు శ్రేలమైన మనము అలాగే చేస్తున్నామండి. యేసయ్య లేని క్రిస్మస్సే మనం ఆచరిస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము మనకి అర్థం కాదు, సంఘాలకే అర్థం కాదు. ప్రజలు అనుకుంటున్నారు క్రిస్మస్ అంటే ఇది ఇస్తారు, అది ఇస్తారు, లేకపోతే కొత్త బట్టలు, మనం అనుకున్నట్టు ఇవే అనుకుంటాం. మొన్న మా స్కిట్ కూడా అలాగే వేసాం, క్రిస్మస్ అంటే పిండి వంటలు కాదు, బట్టలు కాదు, మనం సేవ చేయాలి ఇవనేసి. కాబట్టి రాత్రికాలం మందు మరియ విషయంలో మనం చూస్తే, మరి 2000 ఏళ్ల క్రితం జన్మించిన యేసయ్య బర్త్డే ఇంత ఘనంగా జరిగిందంటే దానికి ఒక కారణం ఉండాలి కదా. మరి ఆ కారణం కొరకు మనం చూస్తే, క్రిస్మస్ అంటే 3 మాటల్లో మనం ప్రసంగాన్ని ముగించాలి అంటే, 1 అన్వేషణ, అర్పణ, ఆరాధన. 3 మాటల్లో మనం క్రిస్మస్ చేయాలంటే మొదటిది ఏంటండి? అన్వేషణ, రెండవది అర్పణ, మూడవది ఆరాధన. క్రిస్మస్ అంతా ఈ 3 మాటల్లో మింగిలైపోయిందండి. అన్వేషణ, ఎంతమంది అన్వేషణ చేశారో? మనం అందరం బైబిల్ బాగా చదువుతూ ఉంటాం కదా. అన్వేషణ, యేసయ్య దేవుడు, తండ్రి అయిన దేవుడు మరియ గర్భంలో ప్రవేశించక ముందు చాలా అన్వేషించాడంట. అంత యోగ్యురాలైన కన్యక ఎక్కడుంటుందని. అంతే కదండి, ముక్కు ముఖం తెలియకున్నా ఎవరు పడితే వాళ్ళని దేవుడు ఎంచుకోడు కదా. మరియ కూడా ఎంతో, మనం చాలా చదువుతూ ఉంటాం బైబిల్లో, ఎంత పరిశుద్ధంగా మారుమూల ఉన్నటువంటి మరియను దేవుడు ఎన్నుకున్నాడంటే, ఒక ప్రణాళిక లేకుండా ఆయన ఎన్నుకుంటాడా అండి? మరి కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని మరి యెషయా గ్రంథము 7:4 ఎప్పుడు రాశారండి అది ప్రవచనము. ఆ ప్రవచనం నెరవేర్పు జరగాలంటే యేసయ్య ఎవరు పడితే వాళ్ళ కడుపులో పుడతాడా అండి బాలుడుగా? దానికి ఒక అన్వేషణ ఉండాలి. మరి తండ్రి అయిన దేవుని అన్వేషణ చూసారా? ఆయన అన్వేషణ అలా ఉంటే ఇవి రాత్రికాలం అందు మనం చూస్తున్నాము. మొదటిది అన్వేషణ, అర్పణ, ఆరాధన. ఈ 3 విషయాల గురించి మనం కొంతసేపు ధ్యానించాలని ఆశపడుచున్నాను. అంతకు వెళ్ళక ముందు ఇంట్రడక్షన్గా మనం చూస్తే, లూకా సువార్త ఇందాక 2వ అధ్యాయం మనం చదివాము. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కౌసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. జాగ్రత్తగా గమనించాలి.
యేసయ్య ఎలాగో పుట్టేశాడు అంటే దానికి ఎవిడెన్స్ ఉంటుందా అండి? ఇప్పుడు ఇన్ని వేల సంవత్సరాలైనా యేసయ్య నిజంగా మరియ గర్భాన్ని పుట్టాడా, తండ్రి సహకారం లేకుండా పుట్టాడా? ఇప్పటికీ వాదించే వాళ్ళు ఉన్నారు కదా. చాలా డిస్కషన్స్ అవుతూ ఉంటాయి, చాలా పెద్ద డిస్కషన్ ప్లాట్ఫామ్స్లో అవుతూ ఉంటాయి, మరియ తండ్రి అయిన యేసయ్య ఎలా పుట్టాడని. అలాంటిది ఏ ఎవిడెన్సు లేకున్నా ఆయన జన్మగాని జరిగి ఉంటే ప్రజలు నమ్మేవారా అండి? ఈ 2000 సంవత్సరాల్లో ఇంత అద్భుతాలు జరిగేవా? నిజంగా తండ్రి అయిన దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయన ప్రణాళికలు ఎంత విచిత్రంగా ఉంటాయి చూసారా? కైసర్ ఔగుస్టులో అది మొదటి ప్రజా సంఖ్య అంటే యేసయ్య పుట్టాలని హిస్టారికల్ ఎవిడెన్స్ ఉండాలన్నమాట అండి. లేకపోతే ఎవరు నమ్ముతారండి కదా? మనం అక్కడికి వెళ్ళొచ్చామంటే ఏది ఎవిడెన్స్ ఏది అంటాం కదా. బిడ్డ పుట్టాడంటే బిడ్డ పుట్టారా, ఇప్పుడు అడుగుతున్నాం బిడ్డ పుట్టాడా, వెంటనే ఫోటో పెట్టంటున్నారు కదా. ఇన్నాళ్ళు బేబీ పుట్టగానే ఫోటోలు పెట్టేవారు కాదు, ఇంక ఇప్పుడు బిడ్డ పుట్టగానే ఫోటో పెట్టేస్తున్నారు ఎవిడెన్స్ అదే, ఇదిగో బిడ్డను చూడండి అని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, ఇది కురేనియు దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన ప్రజా సంఖ్య మొట్టమొదటి ఎవిడెన్స్ అండి నిజంగా. లేకపోతే ప్రజలు ఊరికినే నమ్మరండి. యేసయ్య పుట్టాడంటే నమ్ముతారండి జనాలు? అస్సలు నమ్మరు. అలాంటిది ఇక్కడ చూస్తున్నాము, అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణంలకు వెళ్ళిరి. కంపల్సరీగా వెళ్ళాలని చేశారు. ఇప్పుడు మనం ఓటు మీ ఇష్టమైతే వెయ్యండి, లేకపోతే మానేయండి అన్నట్టున్నాయి పరిస్థితులు. కానీ ఆ రోజుల్లో అక్కడికి వెళ్ళి అందరూ ఇవ్వాలి. ఆ సంఖ్యలో వ్రాయబడుటకు వంశంలోను గోత్రంలోను వాళ్ళందరూ వెళ్ళి ఆ పట్టణానికి వెళ్ళాలి కదండి. తిరిగిలేని ఎవిడెన్స్ యేసయ్య పుడుతున్నారు అంటానికి కదండి. ఇంతకన్నా ఏం కావాలి? లేకపోతే కన్యక గర్భవతి అవడం ఏంటి, కుమారుడు పుట్టడం ఏంటి, ఇదంతా గాసిప్ అంటారు, కొట్టిపడేస్తారు. కానీ దేవుడు మరి నిజంగా ప్రతిదీ ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ఎంత ప్రణాళికగా చేశాడండి. ఆకాశం మనం ఆలోచిస్తుంటే భూమిలో వేలబడుతుందంటే నిజంగా విచిత్రం అనిపిస్తుంది మనం తలస్తూ ఉంటే కదండి. భూమి వేలాడడం ఏంటి, మనం ఇలా ఉండడం ఏంటి, ఎంత విచిత్రంగా ఉంటుందో. సముద్ర పొడ్డుకి వెళ్తే నాకు అదే దేవుని స్తుతిస్తూ ఉంటాను. దేవుడు సముద్రానికి ఆజ్ఞాపించాడంటే 25 అడుగులు దాటి ముందుకు రావద్దని, అది అక్కడే ఉంటుంది కదండి. అది ముందుకు వచ్చింది అనుకోండి ఏమైపోతాం, అందరం కలిపి అయిపోతాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం 2వ వచనంలో, తనకు భార్యగా ప్రదానం చేసి గర్భవతి ఉండిన మరియత కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆది సంకల్పంలోనే మనకు అంత టైం ఉండదు, కానీ చూసినట్లయితే ఆయన బెత్లెహేములో పుట్టాలి. మరి వీళ్ళు ఉండేది చాలా దూరం. అక్కడి నుంచి బెత్లెహేముకి ఎలా వస్తారండి? ఏ కారణం లేకుండా నిండు చూలాలని పట్టుకొని యేసయ్య రాలేడు కదా. ప్రజాసంఖ్య పెట్టారు, అందుబట్టి కంపల్సరిగా రావాల్సిందే, అందుబట్టి ఒక ఎవిడెన్స్ వచ్చేసింది. అక్కడ మనం చూస్తే వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను కనుక కిందకి వెళ్తే సత్రం పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టడం ఇక్కడ మనం చూస్తున్నాం. మరి దేవుని నామానికి స్తోత్రములు. అంటే యోసేపు మరియమ్మ స్థలం లేకున్నా ఆ సత్రాలన్నీ తిరగడం ఒక పెద్ద ఎవిడెన్స్ అండి. అందరూ చూశారు కానీ ఎవరు స్థలం ఇవ్వలేదు కదా. మరి పాత నిబంధన ప్రకారం మనం చూస్తే ఎందుకు స్థలం ఇవ్వలేదని చూస్తే, ఆ దినాల్లో స్త్రీలైన వారు ప్రసవ వేదనతో ప్రసవం అయితే మగబిడ్డ అయితే కొన్ని దినాలు, ఆడబిడ్డ అయితే కొన్ని దినాలు ఎడముగా ఉండాలి. వాళ్ళు దేనిని ముట్టుకోకూడదు, ఏ వస్తువుని తాకకూడదు, ఎందులో ప్రవేశించకూడదు. ఇలాంటి కండిషన్స్ అన్నీ ఆ రోజుల్లో ఉండేవి. శ్రీలమైన మనకు ఆ విషయాలు తెలుసు. అలాంటిది మరి నిండు చూలాలని ఎవరి ఇంట్లో పెట్టుకుంటారండి? కష్టం కదా. ఆవిడని పెట్టుకున్నారనుకో, ప్రసవ దినాలు అయ్యాయి అనుకో, బిడ్డ అయితే మగబిడ్డ అయితే మరి కొన్ని దినాలు, చాలా దినాలు, ఆడబిడ్డ అయితే ఇన్ని దినాలని లెక్క ఉంది. కాబట్టి ఎవ్వరు ఇవ్వటానికి ఇష్టపడలేదండి, అదొక రీజన్ ఆ రోజుల్లో. కాబట్టి వాళ్ళకి సత్రంలో మాత్రమే స్థలం దొరికింది, పశువుల తొట్టే ఆయనకు పావనమైంది. ఇక్కడ మనం చూస్తున్నాము.
కాబట్టి ఇక్కడ మరియ గురించి మనం ఆలోచిస్తే దేవునికి స్తోత్రములు. మరియు మత్తయి సువార్త ఒక్కసారి చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వస్తే ప్రవక్తల ద్వారా నెరవేరినట్లు ఇదంతా యోసేపు నిద్ర మొదలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్యను చేర్చుకొని వాళ్ళు వెళ్ళడము, ప్రయాణం అవ్వడము ఈ లూకా సువార్తలో క్లియర్గా మనం చూస్తూ ఉంటాం 2వ అధ్యాయంలో. కాబట్టి ఇక్కడ మరియ కోసం నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. నిజంగా మరియ ఎంత ధన్యురాలండి. ప్రార్థన యొక్క ఫలితమే ఆమెను పరిశుద్ధాత్ముడు ఎన్నుకున్నాడు. నిజంగా మనం ప్రార్థన పూర్వకంగా ఉంటే స్త్రీలు సాధించలేనిది ఏమీ లేదండి. కష్టకాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మర్చిపోవద్దు. మన కుటుంబం మనల్ని వదిలేయవచ్చు, మన భర్త మనల్ని వదిలేయవచ్చు, కొన్ని పరిస్థితుల్లో అందరూ మన చేయి విడవచ్చు. కానీ కష్టకాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు మన దేవుడు. మరి మరియ నమ్మింది. మరియే కాదు, ఆ ప్రజలందరూ నమ్ముతున్నారు. ఏమని? మెస్సయ్య వస్తారని. ఎవరి గర్భంలో వస్తారో తెలియదు, కానీ వారికి మెస్సయ్య కావాలి. ఎదురు చూస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు ఆ పరిస్థితి నుంచి విడిపించటానికి. ఇక్కడ 1వ అధ్యాయం 42వ వచనంలో స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నిజముగా స్త్రీలమైన మనము కదా, మన గర్భఫలాలు ఆశీర్వదింపబడాలంటే మొదట మనం ఆశీర్వదింపబడాలి. మనము ఆశీర్వదింపబడలేనిదే మన గర్భఫలం ఆశీర్వదింపబడదు. ఏ చెట్టు నుంచి ఆకాయ వస్తుందండి కదా. జామకాయ నుంచి మనం జామకాయనే తీసుకోగలం. జామకాయ దగ్గరికి వెళ్ళి మామిడికాయ కావాలంటే దొరుకుతుందా? దొరకదు. కాబట్టి స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. మొదట మనం ఆశీర్వదింపబడి దేవుల్లో ఎదిగితే మన బిడ్డలు ఎదుగుతారు కదండి. లేకపోతే మన బిడ్డల గురించి మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, వాడిని ఇలా చేయాలి అలా చేయాలని. మనము దేవుల్లో ఉండకున్నా ఎన్ని ప్రణాళికలు వేసినా అవి మాత్రము వ్యర్థము. నీ గర్భఫలము స్త్రీలైన మీ గురించి, మరి నేను కూడా ఒక స్త్రీగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, మన గర్భఫలాలు ఈ లోకంలో ఆశీర్వదింపబడాలంటే తల్లిగా నువ్వు ముందు ఆశీర్వదింపబడాలి. నువ్వు ఆశీర్వదింపబడాలంటే మరి నువ్వు దేవుల్లో ఎదగాలి. మరి ఆయన సేవలో, ఆయన మందిర సేవలో, ఆయన మరి ఏ పని మనల్ని చేయమంటే ఆ పని మనం చేయాలి. ఇదే డిగ్నిఫైడ్గా ఉంటుంది, నేను ఈ పనే చేస్తానంటే కుదరదండి. మరి నేను చెప్పకూడదు, కానీ మేము జోడిమెట్లలో చేసినప్పుడు మరొకసారి మరి ఆ తుడటానికి సెక్షన్ రాపోయినా బాత్రూములు కూడా కడిగేసేదాన్ని నేను. ఎందుకంటే అది మనకు దేవుడిచ్చిన బాధ్యత. వాళ్ళ కొరకు చూడలేం, సంఘం వచ్చేస్తూ ఉంటుంది. సారీ మార్చుకొని బాత్రూములు కడిగేసి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ సారీ. ఎందుకంటే దేవుడు మనకి సంఘాన్ని అప్పచెప్పాడు. నువ్వు ఆ పని చేయగలవనే దేవుడు నీకు ఆ బాధ్యత ఇచ్చాడు, స్త్రీలగైనా మీకు. కాబట్టి నమ్మకముగా ఉండేవారికి దీవెనలు మెండు. నువ్వు నమ్మకముగా ఉంటే దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు మాత్రము కాదు. నువ్వు ఏమి విత్తుతావో ఆ పంటను డెఫినెట్లీగా నువ్వు కోస్తావు. నిజంగా మన ఆశీర్వాదంలా అయిపోయిందిలే, నా ఏజ్ అయిపోయిందని కుదరదు. నువ్వు నీ బిడ్డలకి ఇవ్వాల్సింది మేడలు మిద్దెలు కాదు, కానీ ఆశీర్వాదాలు మన బిడ్డలకు మనం ఇవ్వాలి కదండి. ఓసారి 2 MBBS డాక్టర్స్ హైదరాబాద్లోనే ఉండేవారు. ఆ బాబు మా పాస్టర్ గారికి రిపోర్ట్ చేశాడు, డాడీ డిడెంట్ గివ్ ఎనీథింగ్ టు మీ అనేసి. అప్పుడు మా పాస్టర్ గారు అన్నారు, డాడీ ఏమి ఇవ్వకపోయినా ఆయన దైవజనుడిగా ఉండి నీకు ఆ ఆశీర్వాదాలు ఇచ్చాడు బాబు అని ఆయనకు అర్థమైనట్లు చెప్పగలిగాం. కాబట్టి ఈ రాత్రికాలమందు స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానివని మరియ కోసం మనం ఖచ్చితంగా చెప్పగలవండి. మరియ ఎంత బాగా ఆశీర్వదింపబడిందంటే లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం మనం చూస్తే 1:28 ఒకసారి చదువుకుందామండి. ఇదే చూసారా, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఒక్క వచనంలో 3 భాగాలు మనం చూస్తున్నాం. 28వ వచనంలో ఏంటంటే, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి
ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనల్ని చూడాలండి. దేవుడిని మనం చూడడం కాదు. మనం ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మనం ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు. తల్లి గర్భమందు రూపింపబడక మునిపై నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నమ్ముతున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా కదండి. నిజంగా లేకపోతే కోటాను కోట్ల మందిలో మనం ఎక్కడుండేవాళ్ళమో, ఏ పనిలో ఉండేవాళ్ళమో, దేవుణ్ణి ఎరక్కున్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళమో. మనం ఆయన్ని ఏర్పాటు చేసుకోలేదు. దేవుడే మనల్ని తల్లి గర్భంలో ఉండక మునిపి ఈ సంఘంలో నువ్వు ప్రెసిడెంట్గా ఉండాలని, నువ్వు సెక్రటరీగా ఉండాలని, ఈ సేవ చేసే భాగ్యం నీకు ఇవ్వాలని ఆయన ప్రణాళిక ఉంది కాబట్టి నువ్వు ఈ రీతిగా ఉన్నావు కదండి. దేవుడిచ్చే పనిని చులకన చేయొద్దు. బాధ్యతగా ఎంచిన ఆయన పనిని నమ్మకంగా చేయండి. చిన్న పనైనా పర్వాలేదు. దేవుని ఆశీర్వాదములు కోకొల్లలు కదండి. ఇక్కడ మనం చూస్తున్నాము 28వ వచనంలో, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, మనం ఉదయకాలంలో ప్రతి దినము చేయవలసిన ప్రార్థన అదే శ్రేలగా, ప్రభువా నన్ను చూడు, నన్ను బట్టి నా కుటుంబాన్ని బాగు చేయి, నన్ను బట్టి నా బిడ్డలను దీవించు. స్త్రీ కానీ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుందండి. ఎన్నో ఉదాహరణలు మనం ఎంతమందినో చూస్తుంటాం కదండి. సామెతలో ఉంది, గుణవంతురాలు తన ఇంటిని కట్టును, 3 రాళ్ళు తన ఇంటిని పెరికి వేసేవాళ్ళ స్త్రీలను మనం చూస్తున్నాము, కట్టే స్త్రీలను కూడా మనం చూస్తున్నాం. అలా చూస్తే అమ్మ ఈవిడ సామెతల గ్రంథంలో ఉండే స్త్రీయా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి కదండి. చిన్న విషయాలకే కోట్లకి వెళ్ళిపోతున్నారు ఈ జనాలు, యంగ్స్టర్స్ కదండి. కోట్లు ఖర్చు పెట్టి మీకు అర్థమై ఉంటుంది, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, 2వ సంవత్సరానికే విడాకులకు వెళ్ళిపోతున్నారు. నాకు అనిపిస్తుంది ఆ కోట్లు పెడితే ఎంతమంది ఇల్లులు కట్టుకోవచ్చు, ఎన్ని కుటుంబాలు సెటిల్ అయిపోవచ్చు కదండి. వాళ్ళు పెళ్ళికి పెట్టిన ఖర్చుతో కొన్ని వేల కుటుంబాలు సెటిల్ అయిపోవచ్చు. అలాంటి జనరేషన్స్లో, అలాంటి లోకంలో ఉన్నాం. ఎందుకంటే దేవుని ప్రేమ వాళ్ళకి తెలియదు, దేవుని యొక్క భయభక్తులు వాళ్ళకి లేవు కాబట్టి ఏమీ కాకుండా కుటుంబానికి పెరికి వేసుకుంటున్నారు. కొంతమంది అయితే ఎన్ని కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, భర్తలు ఎలాంటి వాళ్ళైనా ఆ కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్నారు. సామెతల గ్రంథం ఎక్కువ మన స్త్రీల కోసమే ఉంటుందండి. ఓసారి ఒక సంఘానికి వెళ్తే పాస్టర్ మా దేని మీదన్నా ప్రసంగం చేయి, సామెతల గ్రంథం జోలికి వెళ్ళొద్దు అన్నారు. ముందే ఇన్స్ట్రక్షన్స్ నాకు ఇస్తున్నారు. ఆ సామెతలు ఏమో అందరూ అలాగే ఉన్నారా అక్కడ అన్న, ఎందుకు వెళ్ళొద్దు అంటున్నారు. సామెతలు నువ్వు నేను ఎంచుకోవాల్సిందా, దేవుడు ఏమి ఇస్తే అది చెప్పాలి కదా అంటే, వద్దు పాస్టర్ మా సామెతలు మాత్రం, సామెతల గ్రంథం ప్రకటన గ్రంథం జోలికి వెళ్ళొద్దు అనేసి. కాబట్టి మనం చూస్తున్నాము 28వ వచనంలో, ఆమె వచ్చి లోపలికి వచ్చి చూసి దయాప్రాప్తురాలా, మొదటిది దయాప్రాప్తురాలా, 2వది నీకు శుభం, 3వది ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఎంత అద్భుతమైన వాక్యాలండి 3ను ఒకే వచనంలో. దేవుడు ఎంత పొందిపరిచాడండి. దేవుడు మన ఇంటికి వచ్చి నన్నే చూచి దయాప్రాప్తురాలా అంటే ఎంత శుభం అండి నిజంగానా కదా. దేవుడు ఆ 3 వచనాలు మరియకు చెప్పగానే ఎంత సంతోషం అండి. అంతవరకు ఉన్న భయాన్ని మరియమ్మ పక్కకు పెట్టేసింది. ఆ దినాలలో మరియమ్మకు మరి పురుష సహకారం లేని ప్రధానం మాత్రమే అయ్యిందండి, పెండ్లి కాలేదు. రాళ్లతో కొట్టి చంపాలి ఆ ధర్మశాస్త్ర ప్రకారం మరియమ్మని. కానీ నమ్మి దేనికన్నా సిద్ధపడ్డాది, కానీ ప్రభు మాటను మాత్రము తృణీకరించలేదు. ఎందుకంటే ప్రభు నీకు తోడై ఉన్నారన్న ఒక్క మాట మీద. కాబట్టి మనం కూడా శ్రేలమైన మనం ఈ మాటను మర్చిపోకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా నిజంగా నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. మనం మొర్ర పెడితే ఖచ్చితంగా ఆయన ఉత్తరం ఇస్తాడు. మనం మొర్ర పెట్టడంలోనే కొంచెం లేటో, మరి ఆయనకి సరైన రీతిలో మొర్ర పెట్టట్లేదో మనకు అర్థం కాదు కదండి. మనం వంటలు చేస్తాం, సరిగ్గా ఉప్పు కారం అన్నీ పడితేనే కూర టేస్ట్ ఉంటుంది. ఏం మర్చిపోయినా దాని రంగు, రుచి, రూపు అన్నీ మారిపోతాయి కదండి. ఆ రీతిగానే మనం మొర్ర పెట్టినప్పుడు ఆయనకి ఇష్టమైన రీతిలో నాకు మొర్ర పెట్టుము అన్నారు. మనం ప్రార్థన చేస్తాం చాలామంది, కానీ సరైన ప్రార్థన మనకు నిజంగా రాదు. ఆయనకి సరిగ్గా మొర్ర పెట్టలేకపోతున్నాం. ఎంతసేపు ఈ లిస్ట్ ఇస్తామే తప్ప, ప్రభా నీవు ఇంత దేవుడివి అంత దేవుడివి అని ఆయన ఎవరిని పొగడం. కరెక్ట్ ప్రార్థన మనం చేయలేం. ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తుంటే దేవా ఈ ప్రార్థన కరెక్టేనా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు మన లిస్టే, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు, దీనికే అరగంట అయిపోతుంది. అది నాకు మొర్రపెట్టుము అంటే అవుతుందా అండి?
కాదు. ఆయనకి ఇష్టమైనది మనం చేసినప్పుడు మరి అడుగుడి మీకు ఇవ్వబడును. ఏం అడుగుతున్నాం మనం కదండి? కాబట్టి మనం ప్రతిదీ జాగ్రత్తగా శ్రేలమైన మనం నేర్చుకుంటేనే మన బిడ్డలకు నేర్పించగలం. మనం నేర్చుకోకపోతే వాళ్ళకి నేర్పించలేం. అందుకే ఇక్కడ అంటున్నారు మరి లూకా సువార్తలో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఈ రాత్రికాలం నిజంగా యేసయ్య వచ్చి అమ్మ నువ్వు ఆశీర్వదింపబడిన దానవు అంటే అబ్బా కంచిపట్టు చీర కన్నా సంతోషం అనిపిస్తుందండి కదా. అది చీర కట్టుకుంటే మనకు అంత సంతోషం రాదు, కానీ దేవుడు ఆ మాట చెప్తే ఎంత సంతోషం అండి. స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానము. సంఘ కాపురే వచ్చి అమ్మ చాలా మంచిగా చేసా, ఆ అప్రిషియేషన్ చాలు మనకి. అలాంటిది దేవాది దేవుడే వచ్చి నీ గర్భఫలాన్ని ఆశీర్వదిస్తాను. మరి మన బిడ్డల యొక్క ఆశీర్వాదానికి మూల కారణం మనమే, అది మాత్రం మర్చిపోకండి. బిడ్డలకు మనం ఏ రీతిగా నేర్పుతామో ఆ రీతిగా. చిన్న బిడ్డలను చూడండి, వాళ్ళకి చెప్పక్కర్లేదు, చిన్న చున్నీ వేసుకుంటారు. నాకు ఇంటికి వెళ్తే చిన్ని పాప, ఆ అమ్మకి ఎవరైనా చీర కట్టుకోమని చెప్పారా, ఒక చీపురు ఇచ్చి తొడమని చెప్పారా? అమ్మాయి నేను మాట్లాడుకుంటున్నాం, చిన్న చున్నీ మీద వేసుకొని చీపురు పట్టుకొని ఇళ్ళంతా తుడిచేస్తుంది కదండి. మనం ఏమి విత్తుతామో అదే వాళ్ళు కోసేస్తూ ఉంటారు. అంటే మనల్ని ఫాలో అయిపోతున్నారు పిల్లలు. కొన్ని ఇళ్ళకి వెళ్తే సెల్ ఫోన్ ఇచ్చేసి పక్కన పెట్టేస్తున్నారు. ఆ సెల్ ఫోన్ ఇస్తే ఆడుకుంటా కూర్చుంటుంది, మనం మాట్లాడుకుంటా మనం కూర్చుంటాం. వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. నిజంగా చర్చిలో కూడా చాలా మేము గమనిస్తాం, పిల్లల దగ్గర ఒక్కొక్క సెల్ ఫోన్ ఉంటుంది, అప్పుడే వీళ్ళు ప్రసంగం వినిస్తారు. ఆ సెల్ ఫోన్ ఏమన్నా తీసుకున్నామా రెండో ప్రపంచ యుద్ధమే, గొడవ. కాబట్టి పిల్లలకి మనమే అలవాటు చేసేస్తున్నాం, అలా అయిపోయింది. సండే స్కూల్కి వెళ్ళమన్నా అందుకే మా వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఎత్తుకొని పట్టుకెళ్ళిపోతారు సండే స్కూల్కి. పట్టుకెళ్ళి కేకులు ఏవో ఇచ్చి వాళ్ళు అలా మట్టికి చేసుకొని సండే స్కూల్కి అలవాటు చేస్తూ ఉంటారు. కాబట్టి రాత్రికాలం మంది మనం చూస్తున్నాము లూకా సువార్తలో, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దారువు. మరి ఇక్కడ మరియ కోసం చూస్తే ఇక్కడ మనం చూస్తున్నాము, మొదటిది ఏంటండి 28వ వచనము, లూకా సువార్త 1:28లో శ్రీ దయాప్రాప్తురాల. నిజంగా దయాప్రాప్తురాలే కాబట్టి ఆ చక్కని పరిశుద్ధాత్మని మరి గర్భం ధరించిందండి. ఎంత విషయం అండి. మరియ ఎంత ప్రార్థనా పర్రాలంటే మరి తన గర్భం ధరించిందని చెప్పగానే ఎక్కడికి వెళ్ళిందండి? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. ఈ రోజుల్లో అంటున్నారు ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు మంచి పాటలు వినాలి, అప్పుడు బేబీ వింటుంది, ఇది చేస్తుంది అది చేస్తుంది అన్నారు. 2000 సంవత్సరాల క్రితమే ఉందండి బైబిల్లో. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళగానే గర్భంలో శిశువు, మరి యొక్క వాక్యం వినగానే గర్భంలో ఎలిజబెత్ గర్భంలో శిశువు ఏమైందండి? గంతులు వేసింది. ఇప్పుడు అంటున్నారు శాస్త్రజ్ఞులు, ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు మంచి పాటలు వినండి, మీ బేబీ ఇలా ఉంటుంది. లేకపోతే డాల్ఫిన్, ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది, ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు ఏం చేస్తున్నారు, ఫారిన్ కంట్రీస్లో డాల్ఫిన్స్ ఉంటాయి కదండి, అక్కడికి వెళ్తే అది వచ్చి ఆ ప్రెగ్నెంట్ని ముట్టుకుంటే ఆ బేబీ కొంచెం హెల్దీగా ఉంటుందని ఆ వాయిస్ అది రికార్డ్ చేసుకుంటుందట. కడుపులో ఉన్న బేబీ ఈ డాల్ఫిన్తో కొంచెం కనెక్ట్ అయ్యి మరి సుఖంగా హ్యాపీగా ఫీల్ అవుతుందని. కానీ 2000 సంవత్సరాల క్రితమే టెక్నాలజీ ఉందండి, మనం చూస్తున్నాం. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది మరియ. వెంటనే 1వ అధ్యాయం మనం చూస్తే, ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఇంకా దేనికి భయపడలేదండి. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఇదని మరియ చెప్పలేదు, కానీ ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది. నిజంగా విశ్వాసులకి అవిశ్వాసితో ఏమీ పొత్తు కదా, మనకు ఉండేది అవిశ్వాసులే ఎక్కువ ఉంటారు. అందుకే కొంత మనల్ని చూసి మన స్నేహితుల్ని చూసి మనం ఎలాంటి వాళ్ళమో చెప్పొచ్చు అంటారు ఒక సామెత కదండి. కాబట్టి మనం ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నామో, ఎలాంటి వారితో ఉంటున్నామో అది చూడాలి. ఎలిజబెత్కు వందనము చేశాను. ఆ మరియ యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేశాను. ఎంత గొప్ప వార్త అండి నిజంగాన. మరి గర్భంలో శిశువు గంతులు వేస్తుంది, మరి అది ఎంత ధన్యత అండి. రెండవదిగా మనం చూస్తే 1వ అధ్యాయం 28వ వచనములో ప్రభు నీకు తోడై ఉన్నాడు. మర్చిపోకండి, నిజంగా శ్రేలమైన మనము ప్రతి విషయంలో, మనం చేసే ప్రతి పనిలో కూడా ప్రభు మనకు తోడై ఉన్నాడు. మరి క్రిస్మస్ అంటే శుభవర్తమానము. ఇదిగో
ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేస్తున్నానని చెప్తున్నారు. ఇది శుభవచనం. ఎందుకు అంటే అది మనకు అవసరం కనుక. శుభవచనం మనకు కావాలి. ఎవరు శుభవచనం ఎవరైనా మరి మార్నింగ్ ఫోన్ వస్తే మనకు ఎలా ఉంటుందండి? భయంగా ఉంటుంది. నాకైతే భయం. ఒక 3 o'clock 2 o'clock ఏ న్యూస్ వినాల్సి వస్తుందో అని. పాస్టర్గా మనకు అలాంటి ఫోన్లు వస్తే అప్పుడే వస్తాయి. కానీ నాకు భయం, అమ్మో ఎవరు ఎగిరిపోయారా అనిపిస్తుంది కదా. లిస్ట్ వచ్చేస్తుంది. ఎవరైనా సిక్గా ఉన్నారు అనుకోండి, నాకు అమ్మో వీళ్ళ అనిపించి ఆ ఫోన్ ఎంతవే పాస్టర్ గారు వదిలేస్తారా, ఎవరా పర్సన్ అని అడగేయాలని ఒక బాధ ఒక వేదన ఏదో వస్తూ ఉంది. కాబట్టి మనం చూస్తున్నాము శుభవర్తమానం. ఈ రోజుల్లో శుభవర్తమానాలు వినలేని రోజులండి. బయటికి వెళ్తే పిల్లల కోసం ఏం వినాల్సి వస్తుందో బాధ కదండి. మన గురించి ఎలాంటి వార్తలు వినాల్సి వస్తాయో బాధ. కాబట్టి గుడ్ న్యూస్ ఎందుకంటే అది మనకి సర్వలోకానికి అవసరము గనుక ఈ క్రిస్మస్ అందరికీ అవసరం. మనం వెళ్ళి చెప్పాలి ఏమని? ఇది శుభవర్తమానము. నిజంగా కదండి. కన్య గర్భాన్న యేసయ్య జన్మించడం ఇది శుభవర్తమానం. ఆది కాండానికి ఈ లూకా సువార్తకి కనెక్షన్ మనం చూస్తాం. ప్రసంగం ఎక్కువ మనం టైం తీసుకోలేము. కానీ సర్పాన్ని ఎక్కడ కొడుతుందండి? స్త్రీ ఎంతో ముచ్చటపడి పక్కటెముకని తీసి దేవుని స్వరూపముగా మరి అవ్వని చేసి ఆదాముకి ఇస్తే ఆదాము ఏం చేశాడు? ఒకరికొకరిని ఎట్టుకున్నారు. మరి పాపం చేసి సర్పం వచ్చి స్త్రీని మోసగించడం ఇవన్నీ చూస్తున్నాం. దాని కనెక్షనే. ఇప్పుడు కొన్ని మూవీస్ వచ్చి ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అంటున్నారు. సీరియల్స్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్, బుక్స్ అన్ని పార్ట్స్ వచ్చేసాయి. మనకు కూడా 2000 సంవత్సరాల క్రితం ఆది కాండానికి ఇప్పుడున్న సువార్తకి కనెక్షన్ మాట అండి. నిజంగా ఆ నెరవేర్పే ఇప్పుడు జరగడం మనం చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం సర్పం ఎవరిని మడిం మీద కొడుతుంది, అది మడిం మీద సర్పం కొడుతుంది. తన తల మీద మనం ఏం చేస్తాము? కొడతాము సర్పానికి. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తే శుభవర్తమానము, గొప్ప సంతోషకరమైన శుభవార్త. మరి క్రిస్మస్ అంటే మనం లోకానికి వెళ్ళి చెప్పాలండి. మన కుటుంబాలకే కాదు, మనం బట్టలు కొనుక్కోవడమే కాదు, మనం బిర్యానీ వండుకోవడమే కాదు, అది లేని వారికి కూడా మనం ఇచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందండి. నిజంగా మీరు అలా చేస్తున్నారనే నేను అనుకుంటున్నాను. ఒక్క కుటుంబానికైనా కొంతమందికైనా కొన్ని చీరలైనా మనం చేస్తే ఎంత సంతోషం అండి. మరి క్రిస్మస్ వచ్చిందంటే మేము ముందు జోడిమెట్లలో చేసేవాళ్ళం. మరి అది కొంచెం పేద సంఘం. ఇప్పుడు బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్ అంటే ఆ బాధ నాకు లేదు, హ్యాపీ. అక్కడైతే నాకు అంత వేదనగా ఉండేది. ఎందుకంటే చాలా ముసలి వాళ్ళు ఉండేవారు. వాళ్ళకి చీరలు ఎలాగాని, ఆ చీరల కోసం బెంగలేదు. కానీ వాళ్ళకి ఎలాగాని వాళ్ళని అడిగి వాళ్ళకి చీరలన్నీ సమకూర్చేదాన్ని. మరి చీరలు ఇస్తే అమ్మ బ్లౌజుకి డబ్బులు ఇవ్వవా అనేవారు. ఇది ఎక్కడ గోలరా బాబు, ఏదో చీరలు అయితే ఇస్తాం, మరి బ్లౌజుకి డబ్బులు అంటే 400 బ్లౌజ్కి సిటీలో కదా. అలా ఉంటుంది. అంటే ఒక విధమైనటువంటి ఆశ, కట్టుకోవాలన్న సంతోషం మనం చూస్తున్నాము. ఈ గొప్ప సంతోషము దేవాది దేవుడు మన కొరకు ఈ భూలోకానికి రావడం ఎంత సంతోషం అండి. ఆయన రాకపోయి ఉంటే మన పరిస్థితి ఏమైపోయేదో కదా. మనం దేవుణ్ణి తెలుసుకోలేకపోయేవాళ్ళం. ఈ ఆశీర్వాదం ఇలా ఉండేది కాదు, మనం ఇంత బాగుండే వాళ్ళం కాదేమో. కాబట్టి మనం చూస్తున్నాము మరి క్రిస్మస్ అంటే అందరికీ ఎందుకంటే మనం ఎదురు చూస్తున్నాం గనుక. మరి క్రిస్మస్ కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ లూకా సువార్తలో మనం చూస్తే 2వ అధ్యాయం మరొకసారి చూస్తే కన్యక ప్రభు నీకు తోడై ఉన్నాడని ఆమెతో చెప్పడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మరొక వచనంలో మనం మళ్ళీ అన్వేషణలోకి వస్తే మీకు ఈ పాటికి గుర్తే వచ్చి ఉంటుంది. ఎవరు అన్వేషిస్తున్నారండి? జ్ఞానులు. ఒక ముగ్గురిని చూసుకోవచ్చు. జ్ఞానులు ఎవరిని అన్వేషిస్తూ బయలుదేరారండి? యేసయ్యని అన్వేషిస్తూ బయలుదేరడం మత్తయి 2:2లో చూస్తున్నాం. తూర్పు దిక్కున ఆయన నక్షత్రము. మరి చూస్తే వీరు జ్ఞానులు ఎక్కడి నుంచి వచ్చారంటే పర్షియా దేశం నుంచి వచ్చారటండి. జ్ఞానులు రాగానే కనిపించే లేదండి బాలుడైన దేవుడు. మరి హేరోదు ఏమని చెప్పాడు? 2 సంవత్సరాల లోపు పిల్లల్ని చంపమని ఆజ్ఞాపించాడు. అంటే యేసయ్య నక్షత్రాన్ని చూచి బయలుదేరిన జ్ఞానులు ఆయనను చూడటానికి బహుశా 2 సంవత్సరాలు పట్టిందనే కదా అర్థం.
అంటే హేరోదు లెక్కలు వేశాడు, కరెక్ట్గా లెక్కలు వేశాడు. ఆ నక్షత్రాన్ని చూచి, ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా. కొంతమందికి స్వప్నాలతో మాట్లాడతారు, ఎందుకంటే ఆయన స్వప్నాలు నమ్ముతాం కాబట్టి. కొంతమందికి వాక్యంతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నువ్వు బైబిల్ చదువుతావు కాబట్టి. కొంతమందికి ఎవరైనా ప్రవక్తల ద్వారా, మరి పాస్టర్ గారి ద్వారా మాట్లాడుతూ ఉంటారు. మరి జ్ఞానులకి నక్షత్రం ద్వారా మాట్లాడారు. జ్ఞానులు ఎవరు చెప్తే వినరండి, వాళ్ళకి దేవుడే బయలుపరచాలి. మేమే జ్ఞానులు అంటారు కదా. ఆ జ్ఞానులకు దూతెళ్ళి చెప్పింది అనుకోండి, వింటారా? వినరు, అస్సలు వినరు. వాళ్ళు నక్షత్రాన్ని చూస్తేనే వాళ్ళు ఈ నక్షత్రం ఎందుకు, ఎవరు పుట్టారు పరిశోధించి, మత్తయి సువార్త 2:2లో మనం ఒకసారి చూస్తే ఏం చేస్తున్నారండి జ్ఞానులు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చుతమి. ఆ దినములు యందు యూదా దేశపు బెత్లెహేములో జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు. వారు జ్ఞానులు చాలా తెలివైన వాళ్ళు. మరి ఇప్పుడు మనం చూస్తున్నాము, వాళ్ళు చాలా మాంత్రిక విద్యలు అన్నీ తెలిసిన వాళ్ళటండి ఈ జ్ఞానులు. కాబట్టి జ్ఞానులు ఎక్కడికి బయలుదేరారంటే మరి అన్వేషిస్తూ బయలుదేరారండి. మరి జ్ఞానులను ఎందుకు దేవుడు పేరు పెట్టాడంటే దేవుని కోసమే అన్వేషించారు. అన్వేషించి ఎక్కడికి వచ్చారండి? హేరోదు రాజు దగ్గరికి రావడం మనం చూస్తున్నాం ప్రియులారా. ఎవరిని గౌరవించాలి, ఎవరిని పూజించాలో తెలిసిన వారు వీళ్ళు. ఆకాశంలో నక్షత్రాన్ని చూసి ఆయన గుర్తుపట్టేశారు. దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నా ఒక్కోసారి మనం గుర్తుపట్టలేకపోతున్నాం ఆయన్ని. ఆ కార్యాలు అందుకుంటున్నాము, దేవానికి స్తోత్రం అనుకుంటున్నాము, కానీ ఆయన్ని పూజింపలేకపోతున్నాం కదా. చాలాసార్లు ఎన్నో మేళ్ళు నీ జీవితంలో నా జీవితంలో దేవుడు చేశాడండి. ఆయన చేశాడని ఒప్పుకుంటాం, కానీ కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం. అన్వేషిస్తున్నాం, దేవా ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి. జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూశారు. మనం యేసయ్యని చూద్దాం. దేవా నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ప్రతి తల్లి అదే కోరుకుంటుంది కదండి. మనకన్నా మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఎలా ఉంటారు? నువ్వు దేవుణ్ణి చూడాలి. జ్ఞానులు నక్షత్రాన్ని చూసినప్పుడే ఆశీర్వాదం వాళ్ళు పొందగలిగారండి. మనం కూడా దేవుణ్ణి చూడగలిగినప్పుడే మన బిడ్డలకు మనం ఆశీర్వాదాలు ఇవ్వగలం, లేకపోతే ఇవ్వలేము. వాళ్ళు ఇంకా మనం బిడ్డలకి ఇచ్చే ఆశీర్వాదాలు అవే. తల్లిగా నువ్వు చేయాల్సింది కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిని తేవాలంటే నీ వల్లే అది ఉంది. నీ భర్త యొక్క ఔన్నత్యం కానీ, ఆయన ఉన్నత స్థితికి కానీ స్త్రీలైన మనమే కారణమని 100% మరి నేను నమ్ముచున్నాను. వాళ్ళ ఎదుగుదలకైనా పతనానికైనా ఎవరు కారణమండి? స్త్రీలే కారణం. కాబట్టి నువ్వు దేవుల్లో ఉండి నక్షత్రాన్ని వాళ్ళు ఎలా చూచారో మన నక్షత్రమైన యేసయ్యని వారు చూసి ఆయన్ను ముందు పెట్టుకొని మనం నడవగలిగితే మన జీవితాల్లో అన్నీ ఏముంటాయండి? అన్వేషిస్తే మన జీవితాలన్నీ శుభాలేనండి, ఇంకా నో మోర్ డౌట్స్. కాబట్టి రాత్రికాలం మంది మనం చూస్తున్నాము, హేరోద్ దగ్గరికి వచ్చారు. సాతాన్ లాంటి హేరోద్ ఎవరికి సాదృశ్యంగా మనం చూడొచ్చు అంటే సాతానికి సాదృశ్యంగా మనం చూడొచ్చు. ఎంత కపటోపాయంతో అన్నాడండి, మీరు వెళ్ళి పూజించరండి నేను వెళ్తానన్నాడు కదా. కొన్నిసార్లు మనకి డౌట్లు వచ్చేస్తూ ఉంటాయి, నిజంగా ఈ దేవుడు చేస్తున్నాడా? ఎవరైనా ప్రియులను కోల్పోయినప్పుడు అంటాం, దేవా ఎందుకు ఇలా నాకే జరుగుతుంది, ఎందుకు ఈ కష్టాలు బాధలు, ఎందుకు ఈ అప్పులు బాధలు అన్నీ మనం అడుగుతుంటాం. అది మన వల్లే వచ్చిందేమోనని మనం గుర్తించం. ఈ మధ్య ఒక సహోదరి నాతో అంది, పాస్టర్మా మరి దశంభాగం అన్నారు, దశంభాగం ఎంత ఇవ్వచ్చు మాకు? ఆవిడకి 1,00,000 అబోవ్ శాలరీ వస్తుంది. అంత పోను 1,00,000 ట్యాక్స్ అది పోతుందని ఇల్లు కొనేశారు, అన్నీ చేసేసారు, కొంచెం డబ్బే వస్తుందన్నమాట. ఈ కొంచెం డబ్బు నుంచే దశంభాగం ఇస్తాను అంటే దేవునితో ఎంత బాగా లెక్క కట్టేసుకుందండి. ఆ రోజే అనుకున్నాను, అబ్బా ఏదో అవుతుందిలే అని. నన్నే కాకుండా మా గొల్లపల్లి పాస్టర్ గారికి కూడా ఆవిడ ఫోన్ చేసేసి పాస్టర్ గారు మరి నాకు లోన్లు అన్నీ పోని ఇంతే వస్తుంది, మరి ఆ వచ్చి ఇంటికి ఇచ్చిన మళ్ళీ దాంట్లో వాళ్ళ భర్త గారు కట్ చేసి ఇవిడికో 30,000 ఇస్తున్నాడు. 30,000 అంటే 3,000 ఈజీ కదండి దశంభాగం. 1,00,000 రూపాయలు అంటే ఎక్కడ? 1,20,000 అంటే 12,000 ఇవ్వాలి. 12 ఎక్కడ 3 ఎక్కడ కదండి. ఎంత బాగా లెక్కలు కట్టుకుంటున్నాం, దేవుడికే లెక్కలు నేర్పించేస్తున్నాం అండి మనం. అనగానే నాకు చాలా బాధ అనిపించింది, చెప్తే వినే రకం కాదు. దేవా నువ్వే చూసుకొని వదిలేశాను. ఇంకా మరి చెప్పలేదు ఇంకే ఆన్సర్.
తర్వాత నిజంగా దేవుని సంఘంలో ఉండి చెప్తున్నాను ప్రియులారా, దేవునితో మాత్రం పెట్టుకోకండి. నీకు ఉన్నా లేకపోయినా దశమ భాగం విషయంలో నిర్లక్ష్యం చేయకండి. నిజంగా నీ కుటుంబ ఔన్నత్యానికి, నీ ఉన్నత స్థితికి దశమ భాగమే కారణం. మీరు ఇచ్చి నన్ను శోధించమంటున్నాడు. మనం ఇవ్వకుండా శోధిస్తున్నాం. దేవా నా అప్పులు తీర్చు, నా బాధలు తీర్చు, నా కొడుకు ఉద్యోగం ఎక్కడిస్తాడండి ఆయన? నువ్వు ఇచ్చి ఆయన శోధించు. ఎంత క్లియర్గా ఉంది వాక్యంలో. ఇచ్చి శోధించమంటున్నారు. ఇవ్వకుండా శోధిస్తే ఎలా వస్తుందండి? బ్యాంకులో మన డబ్బులు ఉంటేనే బ్యాంకు వాడు డబ్బు ఇస్తాడు. ఇవ్వకుండా నాకు 1,00,000 కావాలని ఇస్తే సెక్యూరిటీ మెడబట్టుకొని బయటకు గెంటుతాడు కదా. దేవుని దగ్గర మనం డిపాజిట్ చేసుకుంటున్నాం మన దశమ భాగం. అంటే మనం డిపాజిట్ చేయకుండా దేవా నాకు ఆశీర్వాదాలు ఇవి అంటే ఎక్కడి నుంచి వస్తాయండి? నిజంగా ఆ అమ్మాయి విషయంలో నేను తనకి ఇలా జరిగిందని కాదు, కానీ అదొక లెసన్ అయిపోయింది నా జీవితంలో కూడా. అంటే మీకు చెప్పకుండా నేను ఉండలేను, ఎందుకంటే మన ఆశీర్వాదాలు కోల్పోకూడదు. అది జరిగి తనతో జరిగి 1 వారం దినాలు కాలేదు, తన బైక్ నుంచి పడిపోయింది. తన భర్త ఒక రోజు కూర్చొని చర్చిలోనే పడిపోయాడు. మా చర్చిలోనే, నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలోనే. హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాదాపు 1 నెలంతా తను చాలా శ్రమ పడ్డది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. 10,000 కోసం చూసుకుంది. దాదాపు 2 లక్షల వరకు మెడికల్కి ఖర్చు పెట్టింది. అదే దేవునికి 10,000 ఇచ్చి ఉంటే దేవుడు ఎంత సంతోషించేవాడు. బలా నమ్మకమైన మంచి దాసురాలా, నీ దాంట్లో కొద్దిలో నమ్మకం ఉన్నావు కాబట్టి 10 ఆయన ఆశీర్వాదం ఇచ్చును. కాబట్టి తర్వాత మరొక విషయం ఏమైందంటే, మరి మధ్య తన ఉద్యోగం, భర్త యొక్క ఉద్యోగానికి కూడా మరి ప్రమాదం వచ్చింది. ఫోన్ చేసి, పాస్టర్ అబ్బాయి ఎందుకు ఇలా అవుతుంది, నా భర్త ఉద్యోగం హాఫ్ శాలరీయే ఇస్తానంటున్నారు, ఈయన ఇంత సీనియర్ కానీ మేనేజర్ కొత్త కంపెనీలు కొనేశారట, ఇప్పుడు హాఫ్ శాలరీయే వస్తుందట, ఉద్యోగం కూడా ఉంటుందో ఉండదో అనగానే మరి ఇంకా నేను సహించలేక మొన్న అయితే ఓపెన్గా చెప్పేశారు, అమ్మ నేను నీకు ఇన్ని రోజులు చెప్పలేదు కానీ దీని కారణం ఇది, నువ్వు తప్పు ఒప్పుకొని దేవుని దగ్గర తప్పు ఒప్పుకో, లేకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అంటే అవునండి, నాకు అదే మనసు గద్దిస్తుంది అని. కాబట్టి మనం ఎవరితోనన్నా పెట్టుకోండి, కానీ మన ఆశీర్వాదానికి అడ్డొచ్చే పని మాత్రము చేయొద్దు. దశమ భాగం విషయంలో చాలా మా బాప్టిస్ట్ చర్చ్ హైదరాబాద్లో మరి ఆ సంఘం అంతగా అభివృద్ధి చెందటానికి కారణం ఏంటంటే దశమ భాగం ఇచ్చిన వాళ్ళు ధారాళంగా ఉన్నారు. ఈవెన్ పాస్టర్ గారులు కూడా ఎక్కడికైనా మ్యారేజ్లైనా వచ్చే ఆ కానుకలో కూడా దశమ భాగం తీసిస్తారు. అందుకే దేవుడు దినాదిన అభివృద్ధిగా ఆ సంఘాన్ని అలా వర్ధిల్లు చేస్తున్నారు. మన కుటుంబం, మన బిడ్డలు ఆశీర్వదింపబడాలంటే దశమ భాగాలు ఇవ్వాలి. కాబట్టి ఈ రాత్రికాలం మంది ఇక్కడ మనం చూస్తున్నాము అన్వేషణ. నీ అన్వేషణ ఏమై ఉన్నది ప్రియులారా? మరి అన్వేషిస్తున్నావా? బైబిల్ చదువుతున్నావా? బైబిల్ చదువుట ద్వారా అన్వేషణ. ఒకసారి ఒక వచనం చదివామనుకోండి, రెండోసారి ఆ వచనం చదివితే ఎంత బాగా అనిపిస్తుందో. కొత్త వచనాలు వస్తాయి కదా, కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. మా గొల్లపల్లి పాస్టర్ గారు ప్రసంగం చేస్తుంటే ఈ ప్రసంగం చిన్నప్పటి నుంచి వింటున్నాను కానీ కొత్తగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి కదా. మనం ఎప్పుడు చేసిన ఎంతంటే మన మనసులో అన్వేషణ, ఆయన బట్టి అన్వేషణ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. రెండవది అర్పణ. క్రిస్మస్ అంటే అర్పణ. నువ్వు అర్పించాలి, నీ హృదయాన్ని దేవునికి అర్పించాలి. మరియ అర్పించింది కాబట్టే ఆ యేసయ్యను తన గర్భాన్ని దాల్చగలిగింది. మనం కూడా మన జీవితాన్ని అర్పిస్తేనే ఉన్నతమైన స్థితిలో సంఘానికి, కుటుంబానికి, నీ బిడ్డలకి, మరి సొసైటీకి మనం ఆశీర్వాదకరంగా ఉండగలము. మూడవది మనం చూస్తే ఆరాధన. ప్రియులారా, దేవుని ఆరాధించడం మాత్రం మర్చిపోకండి. మరి కొన్ని సంఘాలకు మేము వెళ్తూ ఉంటాము, ఆశీర్వాదం ఇంకొక 2 నిమిషాల్లో ఇస్తారనగా కూడా వస్తూ ఉంటారు. మరి ఎందుకు వస్తారో అర్థం అవ్వదు. అంటే సంఘానికి వెళ్ళామని సాటిస్ఫాక్షన్ కోసం మాట. ఆ గుడికి వెళ్ళావా? వెళ్ళానండి అంటానికి కదా. అదే సినిమాకి చివరిలో వెళ్తారేంటండి? 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ ఎంతో తెలియదు కానీ అంతకు కట్టుకొని చివరిలో వెళ్తారా? మరి దేవుడే చవకగా దొరుకుతున్నారా? ఆరాధనకు అప్పుడు వెళ్ళడం కదా. బస్కి వెళ్ళాలంటే చివరిలో వెళ్తామా? ట్రైన్కి వెళ్ళాలంటే, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 2 గంటల ముందు కూర్చోవాలి కదా. అన్నిటికీ టైంకి వెళ్తాం, గుడికి రావటానికి మాత్రం టైంకి రాము. నేను మా సంఘంలో, మన బాప్టిస్ట్ చర్చిలో కూడా ఇంకా ప్రసంగం అవుతూ ఉంటుంది. ఇంకో 3 నిమిషాల్లో ఆశీర్వాదం అని కూడా వస్తూ ఉంటారు. కాసేపు అక్కడ మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు.
కానీ దేవుని మందిరాన్ని నువ్వు త్వరపడి వచ్చినప్పుడు దేవుడు ఆ ఆశీర్వాదాలు మెండుగా ఇస్తారు. శ్రేలమైన మీరే లేటుగా వస్తే మీ బిడ్డలు ఇంకా లేటుగా వస్తారు కదండి. కాబట్టి ఆరాధన విషయంలో నిర్లక్ష్యం చూపించొద్దు. ఇక్కడ జ్ఞానులు చూస్తున్నాము, మరి దేవుని అన్వేషించారు, ఆరాధించారు, మరి వేరొక మార్గంలో మరి పయనించడం మనం చూస్తున్నాం కదండి. ఎంత బాగా నడిపించిందండి నక్షత్రం. దేవుడు మనల్ని ఎంత బాగా నడిపిస్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని నా జీవితాన్ని. దేవుడు నడిపింపుకి మనం ఒప్పుకోవాలి. ఎప్పుడైతే బాలుడైన యేసు మరలా నక్షత్రం జ్ఞానులకు వచ్చిందో వాళ్ళ మార్గం మారిపోయింది. గమనించారా మీరు? అది మనం బైబిల్లో చదువుతుంటే మరి హేరోదు దగ్గరికి మళ్ళీ వెళ్ళాలనుకున్నారు, కానీ నక్షత్రం కనిపించి ఆ మార్గం గుండా వెళ్ళొద్దని సూచించగానే వాళ్ళు వేరే మార్గంలోకి వెళ్ళిపోయారు. ఒక్కసారి మనం దేవుణ్ణి నమ్ముకున్నాక మన మార్గాలు ఏమైపోతాయండి? మారిపోతాయి. మునుపట్లా ఉంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నా వ్యర్థమే. మనం దేవుణ్ణి నమ్ముకున్నామంటే మన మార్గం తప్పకుండా మారి తీరాలి. తీరకపోతే దానికి వ్యర్థం కదండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము, మరి మత్తయి సువార్తలో జ్ఞానుల మార్గం ఇక్కడ మనం హేరోదు రహస్యంగా మీరు వెళ్ళి ఆ శిశువుపై జాగ్రత్తగా విచారించి తెలుసుకొని రమ్మనగానే ఇక్కడ మళ్ళీ అంటున్నారు, స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై 12వ వచనం 2వ అధ్యాయం మత్తయి సువార్త. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. హేరోదు దగ్గరికి వెళ్ళలేదండి. బాలుడు రూట్ మార్చేశాడు, జ్ఞానులు రూటే మార్చేశారు. కాబట్టి యేసయ్య మన జీవితాలని, మరి మనం దేవుణ్ణి నమ్ముకోకపోతే మన పాప స్థితి, భయంకరమైన స్థితి నుంచి దేవుడు నిన్ను మార్చాడే, నన్ను మార్చాడే, మళ్ళీ పాప స్థితిలోకి వెళ్తామా? కదండి, వెళ్ళము. కాబట్టి ఈ రాత్రికాలమందు శ్రేలమైన మనము మరి మార్గాన్ని మారడం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రపంచంలో మరి ఎంతమంది ఉన్నా లోకంలో పుట్టిన వాళ్ళందరూ పురుష సహకారంతో పుట్టిన వాళ్ళే. ఒక్క యేసయ్యే మరియ కుమారుడు కదండి. ఎంత బాగా చెప్పారు. ఇంకందరిని పట్టుకొని ఈవిడ పలానోళ్ళ కుమారుడు అంటే ఒప్పుకుంటారా? అందరూ లోకంలో ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మరి పురుష సహకారంతోనే పుట్టినవారు. కానీ మరి యేసయ్య మాత్రమే మరియ కుమారునిగా పేరుగాంచాడు. ఈ రాత్రికాలం మందు శ్రేలమైన మీరు మరి క్రిస్మస్ ఎలాగ ఆచరించాలనుకుంటున్నారు? పండగలు, పిండి వంటలు ఇవన్నీ పక్కన పెట్టండి. కానీ యేసయ్య మన హృదయంలోకి వస్తే నిజమైన క్రిస్మస్ మనకు ఉంటుంది. మరి ఇంత జ్ఞాపకం చేసుకున్నాం, గొల్లలను కూడా 2 నిమిషాలు జ్ఞాపకం చేసుకుంటే మనకు ఫుల్ క్రిస్మస్లా ఉంటుంది కదండి. మరి మన స్కిట్లు వేసినప్పుడు గొల్లలే మెయిన్ కదా. దేవుడు జ్ఞానవంతుల్ని జ్ఞానంతో మాట్లాడతాడు, మరి జ్ఞానం లేని వారిని దేవుడు ఆ రీతిగానే మాట్లాడతాడు. మరి దేవదూత రాగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారండి. మరి శుభవార్త విని శిశువుని గురించి ప్రచురం చేయడం చూస్తున్నాం. లూకా సువార్తలో గొర్రెల కాపర్లు, వాళ్ళ వృత్తి పెద్ద వాల్యుబుల్ కాదు, వారిని సమాజంలో గౌరవించేవారు కాదు. ఆ రోజుల్లో గొర్రె కాపర్లు అంటే చాలా నీచకంగా చూసేవారు, ఇప్పటికి కూడానండి. కానీ అక్కడ వచనం మనం చూస్తే రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా, ఎంత ఫెయిత్ఫుల్ చూడండి. రాత్రి వేళ నిద్రపోకున్నా దేవుడు వారికి ఇచ్చిన మందనే కాచుకుంటున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? నిద్రపోకున్నా అంటే నిద్రపోకున్నా చేయమని కాదు, అంటే సాతానులో పడిపోకున్నా, ఈ లోకంలో పడిపోకున్నా మెలకుగా ఉండి, ఆత్మీయ మెలకుగా ఉండి నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని మనం ఏం చేయాలండి? కాపాడుకోవాలి. అలాంటి వారికి దేవుడు తన దూతని పంపించి శుభవర్తమానాలను ఇస్తూ ఉంటాడు. మన కుటుంబానికి ఆశీర్వాదం ఇస్తారు. గమనిస్తున్నారా? కాబట్టి రాత్రికాలం మందు గొర్రెలు అర్ధరాత్రి వేళ తమ మందను కాపాడుకొంచుండగా, బిడ్డలంటే మీ మందేనండి కదా. సంఘ కాపర్లకి మీరందరూ బిడ్డలు, మంద. మనం బాగాలేకపోతే సంఘ కాపరిని అడుగుతాడు దేవుడు, నా మందను కాస్తున్నావా అనేసి కదండి. మీరు మీ బిడ్డల్ని సరిగ్గా కాయలేదనుకోండి, రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా దేవదూత ప్రత్యక్షమైంది. నీకు రావలసిన ఆశీర్వాదాలన్నీ దేవుడు తప్పకుండా ఇస్తాడు. కానీ ఇది మరి ధృవీకరింపబడిన వారు ఎవ్వరూ లేరు గనుక ఒకటి జ్ఞానుల దేవుడు వాడుకున్నాడు. జ్ఞానవంతులు
ఏదైనా వాళ్ళు జ్యోతిష శాస్త్రం చెప్పేయగలరు. అక్కడ వాళ్ళు తెచ్చిన కానుకలను బట్టి వాళ్ళు ఎంత జ్యోతిష్యంలో ప్రావీణ్యంలో గుర్తించండి కదా. బంగారము బోళము సాంబ్రాన్ని తీసుకొచ్చారు అంటే బంగారం బట్టి దేవుడు రారాజని వాళ్ళు జ్యోతిష్యం బట్టి అప్పుడే గమనించేశారు. శిశువును చూడలేదు, ఆ నక్షత్రం బట్టి ఆ శిశువు ఎలాంటి వాడో జ్యోతిష్యం చెప్పేశాడండి. జ్యోతిష శాస్త్రం తప్పని కాదు, కానీ దానిని నమ్మి దాని కొరకు పూజలు చేయడం తప్పు. అది ఒక శాస్త్రం. సైన్స్ ఎలాగో అది కూడా జ్యోతిష శాస్త్రం కూడా అదే, కానీ అదే ప్రకారం జరుగుతుందని క్రైస్తవులు కూడా వెళ్ళడం చాలా తప్పు. ఈ మధ్య పెళ్ళిళ్ళకి కూడా క్రైస్తవులు వెళ్ళిపోతున్నారు జ్యోతిష్యాల దగ్గరికి కదండి. అది తప్పు. జ్యోతిష్యం మనకు కాదు, మన దేవుడైన యెహోవా ఉన్నాడు కదండి. కాబట్టి నువ్వు రారాజు తండ్రి అని గొల్లలు మరి జ్ఞానులు బంగారము బోళము సాంబ్రాన్ని అప్పుడే తెచ్చేశారు. అంటే జ్యోతిష్యంలో వాళ్ళు అంత పండితులు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన తెలివితో నీ కుటుంబాన్ని కాపాడుకోవాలని ఒక స్త్రీలుగా మంచి సుందరమైన మందిరంలో మీరు స్త్రీలు చాలా బలంగా ఉన్నారు కాబట్టి రాబోయే కాలంలో కార్యాలు చేయండి. ఆ రీతిగానే క్రిస్మస్ ఆనందము మీ అందరికీ ఉండాలి. ఈ రాత్రి కాలం అందు అదే నా ప్రార్థన. కాబట్టి మరి ఒక్కసారి మరియ గురించి ఆలోచించండి. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళలేదు. తనకున్న కష్టం తనతోనే చెప్పుకుంది. ఆ శిశువు గంతులు వేయడం గమనించింది కదా. మరియ సిచ్యువేషన్ భయంకరమైన సిచ్యువేషన్ అయినా కూడా దేవుడు గర్భఫలాన్ని ఆయన ఇచ్చాడు కాబట్టి నేను పరిశుద్ధుడికి తల్లి అవడమే నా ధన్యత అని భావించింది. మనం ఈ సంఘంలో ఉండడమే మన ధన్యత. దేవుడు తన కుమార్తెలుగా మనల్ని ఎంచుకోవడమే ధన్యత. చక్కని బిడ్డలు మీకు ఇవ్వడమే మీ ధన్యత. చక్కని భర్తలు మీకు ఇవ్వడమే మీ ధన్యత. మరి ఆ ధన్యతను మనం కాపాడుకుంటున్నామా? హేరోదు లాంటి వారి చేతిలో పడి మన కుటుంబాలని నాశనం చేసుకుంటున్నామా? సాతానుడు చూడండి ఎంత తెలివిగా మనకి ఎన్నో అనుమానాలు పెట్టేస్తూ ఉంటాడు కదండి. ఒక్కోసారి వాడి ఉచ్చులో పడిపోతూ ఉంటాం. కాబట్టి జ్ఞానులైతే పడకుండా తమ మార్గాల్ని మరుచుకున్నారు. మనము దేవుని వైపు చూస్తూ మన మార్గాల్ని మర్చుకుందాం. కాబట్టి దేవుడు మరి ఈ క్రిస్మస్ ఆనందం మీ కుటుంబాలకు సమృద్ధిగా ఇవ్వాలని, మరి క్రిస్మస్ మీరే కాకుండా లేని వారికి ఒక్కొక్క కుటుంబం నుంచి కొంతమందికైనా మరి హెల్ప్ చేసినట్లయితే మనకు సంతోషం. మనమే తింటే ఏం సంతోషం అండి కదా. కాబట్టి ఏదో మనకు తోచినంత వరకు దేవుడు మనకిచ్చినటువంటి దానిలో నుంచే ఇతరులకు కూడా పేదలకు కూడా క్రిస్మస్ ఆనందం పంచండి. ఆ తృప్తే వేరు. నిజంగా మనం కట్టుకోవడమే కాదు, లేనివారు ఒక చీర కట్టుకుంటే అబ్బా వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా పాస్టర్ ఇదిగో ఈ చీర నువ్వు ఇచ్చావు కదా అంటే మనకేదో మనసు మంచిగా అనిపిస్తుంది కదా, అయ్యో కట్టుకున్నారే అనేసి. అదొక ఆనందం. కాబట్టి లేని వారికి ఇవ్వండి, పేదవారికి ఇవ్వండి. క్రిస్మస్ రోజు అన్నం లేని వారికి ఇంత అన్నం పెట్టండి. నిజంగా దేవుడు మన కొరకు మనల్ని దల్లించపోతే మనం ఏ రీతిగా ఉండేవాళ్ళము. దేవుడు మన యందు ప్రేమ చూపాడు. కాబట్టి ఈ క్రిస్మస్ మీకు ఆనందకరంగా ఆశీర్వాదకరంగా మీరు మీ బిడ్డలు సంఘము జరుపుకోవాలని ప్రార్థిస్తున్నాను. దయచేసి టైం ఎక్కువైతే క్షమించమని కోరుతున్నాను. మరొకసారి నా తరపున, నా కుటుంబం తరపున, మా సంఘము తరపున మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.